హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు యూరోపియన్ బ్లాగ్స్ ఫర్ ద న్యూ వీడియో. ఈరోజు మనం చూడబోయే వీడియో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చిన ఫ్లైట్లో నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్. మనం ఏదో అనుకుంటాం కానీ ఫ్లైట్లో జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైం సేవ్ చేయొచ్చు అని. బట్ ఏ జర్నీలో అయినా మనకి కొంచెం మెంటల్ టెన్షన్, రిస్క్ అనేవి ఉంటాయి. అలాగే ఫ్లైట్ జర్నీలో అయితే మనకి ఫెసిలిటీస్తో పాటు కొంచెం మెంటల్ టెన్షన్ కూడా అప్పుడప్పుడు కలుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇప్పుడు నేను మ్యూనిక్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మార్నింగ్ 5:30 అరౌండ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను మ్యూనిక్ నుంచి ఆమ్స్టర్డామ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. అయితే ఈ ఫ్లైట్ ఆల్రెడీ ఒక 1 అవర్ లేట్గా రావడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయింది, రన్వే మీదకి తీసుకెళ్తున్నారు అనే టైంలో క్యాప్టెన్ వచ్చేసి అనౌన్స్ చేశారు, లైక్ ఫ్లైట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది, సో ఇప్పుడు టేకాఫ్ అవ్వడం చాలా కష్టం, సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం. వన్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వచ్చి చెక్ చేసిన తర్వాతే మనం టేకాఫ్ అవుతాము అని చెప్పేసి. Captain, you notice that we are standing still. We have a small technical problem which we at this moment can't handle to solve, so we have to taxi back to the gate, and then an engineer has to come to the aircraft to fix the problem, and then we can leave. So sort of an inconvenience, but as soon as we have some more information after we get back at the gate, we will be back with you, of course, to have a new departure. సో ఫ్లైట్ని అయితే మళ్ళీ బ్యాక్ టు గేట్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడి నుంచి చాలామందికి చిన్నపాటి భయం అయితే స్టార్ట్ అయింది. భయం అనాలో దాన్ని టెన్షన్ అనాలో అర్థం కాదు. ఈవెన్ నాకు కూడా ఒక రకమైన ఒక చిన్న టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, ఇప్పుడు వేరే ఫ్లైట్ వేస్తారా లేకపోతే సేమ్ ఫ్లైట్లోనే ట్రావెల్ చేయాలా ఏంటో అర్థం కాలేదు. బట్ ఇంతలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి ఫ్లైట్ని చెక్ చేసి టేకాఫ్కి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో సరే ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనేసరికి మంచు తుఫాన్ స్టార్ట్ అయింది. సో దానివల్ల మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఫైనలీ ఫ్లైట్ అయితే రన్వే మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనుకున్నాం, కానీ ఇక్కడే మళ్ళీ ట్విస్ట్. ఫ్లైట్ ఇంకా రన్వే మీదకి టేకాఫ్ కోసం వెళ్తుంది అనే ముందు ఫ్లైట్ని ఒక 15-20 మినిట్స్ పక్కన ఆపి దీనికి ఫోమ్ వాష్ అనేది చేయడం జరిగింది. అదేంటి ఫ్లైట్ని ప్యాసింజర్లు పెట్టుకొని వాష్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్. ఏంటంటే యూరోపియన్ కంట్రీస్లో జనరల్గా ఇలాంటి స్నో స్ట్రోమ్స్ లాంటివి ఏమైనా వచ్చినప్పుడు లేదా స్నో ఎక్కువగా పడుతున్నప్పుడు ఈ ఫోమ్ వాష్ అనేది చేస్తారు. అది ఎందుకు అంటే జనరల్గా హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ స్నో వలన ఏమైనా వింగ్స్లో కానీ ఎటువంటి పార్ట్స్ ఫ్రీజ్ అయిపోకుండా ఉండడం కోసం జనరల్గా ఈ ఫోమ్ వాష్ అనేది చేస్తారు. ఈ ఫోమ్ వాష్ ఏంటంటే ఒక రకమైన కెమికల్ వాష్ లాంటిది. యూరోప్లో ఈ ఫ్లైట్స్కి ఫోమ్ వాష్ చేయడం అనేది వింటర్లో కామన్. బట్ మనకి ఇండియా లాంటి కంట్రీస్లో జనరల్గా చాలా రేర్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అంత వేడిగా ఉంటుంది కాబట్టి ఈ ఫోమ్ వాష్లు అవి అవసరం ఉండదు. బట్ యూరోప్లో మాత్రం ఇది క్వైట్ కామన్గా ఉంటుంది. ఈ ఫోమ్ వాష్ ఎలా చేస్తారు అంటే జనరల్గా గ్లైకోల్ అనే మిక్చర్ని వాటర్తో మిక్స్ చేసి మొత్తం ఫ్లైట్ అంతా కూడా స్ప్రే చేస్తారు. ఇది ఎందుకు అంటే
లోవర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉండటం వలన హై ఆల్టిట్యూడ్లో ట్రావెల్ చేసే ఫ్లైట్స్కి ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం, ప్లస్ ఈ స్నో అనేది పడేటప్పుడు ఏదైనా పార్ట్స్లో స్నో ఇరుక్కొని అది ఫ్రీజ్ అయిపోయి ఉండకుండా స్నోని బ్రేక్ చేయడం కోసం ఇది వాడుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లైట్ మొత్తం కూడా ఈ ఫోమ్తో క్లీన్ చేయడం జరుగుతుంది. వన్స్ ఫ్లైట్ మొత్తం వాష్ అయిపోయిన తర్వాత మనకి టేకాఫ్ అవ్వడానికి సిగ్నల్ వస్తుంది. ఇలా మనకి రెండు వైపులా మిషన్స్ అయితే వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఇంకా ఇక్కడే టెక్నికల్ ఇష్యూ అని, ఈ ఫోమ్ వాష్ అని ఈ కాలం వెళ్ళగడుస్తూ ఉంటే పక్కనున్న ప్యాసింజర్ల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయిపోతారేమో అని భయం. ఇక్కడేమో ఈ క్లియరెన్స్ రాదు. మొత్తానికి ఆ మిషన్స్ని అటు తిప్పి ఇటు తిప్పి ఫ్లైట్ని అయితే ఒక 2-3 సార్లు మొత్తం క్లీన్ చేశాడు. క్లీన్ చేసిన తర్వాత మాకు టేకాఫ్కి పర్మిషన్ వచ్చాక చూడాలి జనాల రియాక్షన్. అమ్మయ్యా వదిలేవరా బాబు అనుకున్నారు అందరూ కూడా. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే టేకాఫ్ అయింది. హ్యాపీగా ఆమ్స్టర్డామ్ అయితే చేరిపోయాం. బట్ ఫ్లైట్లో ట్రావెల్ చేసినంతసేపు కూడా ఆ టెక్నికల్ ఇష్యూ అనే పదం మాత్రం మనసులో పీకుతూ ఉండేది. ఈ టెక్నికల్ ఇష్యూస్ లాంటివి మనకి కార్లోనో బస్సులోనో అనుకోండి, ట్రావెల్ మధ్యలో ఎక్కడైనా ఆపి చెక్ చేసుకొని మళ్ళీ మన ట్రావెల్ని కంటిన్యూ చేయగలుగుతాం. అదే ఫ్లైట్లో ల్యాండ్ అయి ఉన్నప్పుడు అయితే ఏదైనా ప్రాబ్లం లేదు, కానీ ఫ్లైలో ఉన్నప్పుడు టేకాఫ్ అయ్యి వెళ్తున్నప్పుడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే చాలా కష్టం. కానీ ఏది ఏమైనా అలా ఆ తెల్లని మేఘాల మీద నుంచి ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగ్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫైనలీ ఆమ్స్టర్డామ్ అయితే హ్యాపీగా రీచ్ అయిపోయాం. బట్ చాలామంది ప్యాసింజర్స్ వాళ్ళ కనెక్టింగ్ ఫ్లైట్స్ని అయితే మిస్ అయిపోవాల్సి వచ్చింది ఈ టెక్నికల్ ఇష్యూ గొడవ వల్ల. అండ్ తర్వాత వాషింగ్ అంటూ వాళ్ళు ఆపేసిన దీనివల్ల చాలామంది ప్యాసింజర్లు అయితే మాత్రం ఫ్లైట్స్ మిస్ అయిపోయారు. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.